కూల్ కూల్ కూల్. నువ్వు స్టేషన్కి వచ్చే. నాకు తెలీదు, రా. రేయ్, కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు. మీలో రఘునందన పాట పాడేది ఎవరు? అది నేనే. అవునా రఘునందన? ఇటు రారా రఘునందన. అయ్యా, భూమికపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన? అయ్యా రా రఘునందన. మేము మాత్రం కాదు రఘునందన. అవునా రఘునందన? అవును రఘునందన. బాసుంది తినిపిస్తా, చెప్పగలవా రఘునందన? నీకు దండం పెడతా రఘునందన. మేము తినిపించినా మేము మాత్రం కాదు రఘునందన. పోనీ ఓ క్వార్టర్ ఇప్పిస్తా అని చెప్పరా రఘునందన? మీరు ఫుల్ ఇప్పించిన మేము కాదు రఘునందన. ప్లాన్ చేసింది మేమే రఘునందన. అవునా అమలు రఘునందన? చేసింది వాడే రఘునందన. నీకు పిండం పెడతా, నీకు దండం పెడతా రఘునందన. నీకు కాలు మొక్తా రఘునందన. నీ కడుపు తలకే మరి ఎవరు చేశారా రఘునందన? స్టెప్ అయ్యారా రఘునందన? నేను నమ్మనురా రఘునందన. మాకు తెలియదు రఘునందన. మరి తెలియకుండా ఎలా జరిగిందిరా రఘునందన? ఏయ్! వీడిలా నిజం చెప్పడు గాని బీపీ టెక్నిక్ ఉపయోగించండి. బీపీ చెకింగ్ ఎందుకు సార్? ఇట్లా గ్యాప్లు ఏమన్నా బూస్ట్ ఇస్తారా సార్? ఎదరకు రారా. బూస్ట్ ఇస్తారు ఇప్పుడు. ఎలారా? బీపీ తక్కువైతే ఎక్కువ కొట్టడానికి, ఎక్కువైతే తక్కువ కొట్టడానికి. అర్థమైందా? సార్ బిస్కుతాడు నాకు లేస్తాను సార్ బీపీ. రఘునందన అయ్యా రఘునందన, మీరెంత విసికినాక అంతే రఘునందన. బాడీలో బీరు తగ్గింది రఘునందన. కొంచెం చిల్లి బీరు ఇప్పిస్తారా రఘునందన? అలాగే రఘునందన. ఒరేయ్, 2 చిల్లు బీర్లు అంట తగిలించు. చాలా రఘునందన. రఘునందన, ఆ కిడ్నాప్ కు మాకు ఏ సంబంధం లేదు రఘునందన. మరి ఏ సంబంధం ఉంది రఘునందన? 2 పీకరా. ఈ పిసుకుడు ఏంటో, ఈ బీపీ చెకప్ ఏంటో, ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఒరే వీడేంట్రా తెల్ల పెయింట్ వేసిన సేమ్ పందిలో ఉన్నాడు? ఒరే నల్ల పందిలా మారేలా కొట్టండి. వీడేం చేశాడు సార్? వీడు కాదు, అది 50-50. అవును సార్. రాఘవేంద్ర, దండం పెడతా సార్, దండం పెడతా. ఎవరైనా ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు సార్. ఓవర్ యాక్టింగ్ చేయకండి రా, ఆగండి. ఆ. వీడిని మాత్రం ఏం చేయకండి. ఓకే సార్. ఏంటి సార్? నువ్వు చీర కట్టుకుని రా. చేరా, నేను మగాను సార్. సార్, నాకు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇది వివేక్ ప్లాన్ చేసి. వివేకా, సార్. మరి వాడు రమ్మని చెప్పండి. తప్పకుండా సార్, వాడికి చీర కట్టించాలిగా. కట్టిద్దాం సార్. కట్టిద్దాం. సిపి గారు నమస్కారం సార్. నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను. లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది. ప్రతిపక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి. పెద్ద తలనొప్పిగా మారింది. ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని 24 అవర్స్ లోపల ఆ భూమిక విషయాన్ని సాల్వ్ చేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, డెఫినెట్లీ ఐల్ డూ మై బెస్ట్. సార్, వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్, అజయ్ గాడు చాలా సిన్సియర్ సార్. కళ్ళంట నీళ్ళు ఎట్టుకున్నాడు సార్. అయ్యో, నేనుగా సార్ వాడు. ఆడి సెన్సరేనరా సార్, మీరే దొంగనా కొడుకులు. దీంట్లో 6 ఉండాలిరా, 2 ఉన్నాయేంటి? అంటేనండి 2 వాడోటి నేనోటి కాల్చుకున్నాను సార్. దీంట్లో 6 ఉండాలిరా. అంటేనండి ఇంకో 2 తర్వాత అవసరం ఉంటుందని జేబులు ఎక్కుతున్నాను. థ్యాంక్ యూ సార్. సాయంకాలం చీర కట్టాక నీ పనుందులే. ఎస్ సార్. వాట్ మైసమ్మ, అజయ్ ని కస్టడీలోకి తీసుకున్నావా? లేదు సార్, ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. సార్, యు ఆర్ వెరీ బ్రిలియంట్ సార్. అంటే ఐఎమ్ రాంగ్ సార్. సార్, అజయ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్. హీఈస్ ఎ క్లీన్ చిట్ సార్. నేను నువ్వే చెప్పావుగా. ఆర్ యు షూర్? ఎస్ సార్, 100% ష్యూర్ సార్. నాకు తెలిసి వివేక్ ఈస్ ద క్రిమినల్.
ఎందుకంటే ముందు రోజు కిడ్నాప్ ప్లాన్ కూడా చేసింది ఆ వివేకే సార్. విత్ యువర్ పర్మిషన్ ఆ వివేక్ని కస్టడీలోకి తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. ఎనీహౌ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయి. కలెక్టర్ గారి నుంచి మినిస్టర్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేకింగ్ న్యూస్, హాస్పిటల్లో భూమిక కిడ్నాప్. భూమిక అనే అమ్మాయికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో నా హోమ్ మినిస్టర్ పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి హాస్పిటల్లో భూమిక కిడ్నాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అండగా ఉన్న భూమికకు ఇటువంటి పరిస్థితి రావడంతో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు. Hello, Professor. Hello. What are the updates on Operation IQ? Sir, I already appointed one person. He's on the job. See, భూమిక కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మా చైనా పేరు బయటికి రాకుండా మేనేజ్ చేయండి. No, sir. I will definitely do it. Believe me. Thank you. హలో, సిపి గారా? అవునండి, మీరెవరు? నేనెవర్రా? నేనెవరో నీకు అనవసరంలే. రాద్ధాంతం చేయకుండా భూమిక కేసు క్లోజ్ చేయండి. వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు కావలసినంత డబ్బు పడుతుంది. లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. నో, ఏంటి? కుదరదు. కుదరదా? కాకీలెప్పుడు నమస్కారం చేసేది ఖద్దరుకేగా. ఆ ఖద్దరు చెప్తే వింటావా? ఎమ్మెల్యే దివాకర్ నాయుడు మాట్లాడుతుండా అర్థమైతుండదా? కాకి కద్దర్ ఉంటేనే అందం. చెప్పింది జై. రామిరెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. హలో కమిషనర్ సార్, ఎక్కడో అడవులకు ట్రాన్స్ఫర్ అయ్యే బదులు ఈ కేసు క్లోజ్ చేసి ఇక్కడే ఉండొచ్చు కదా. అది లౌక్యమయ్యా, అర్థం చేసుకోవయ్యా. Dear students, silence is the result of success, but violence is the result of failure. మీరందరూ పాజిటివ్ గా ఆలోచన చేయండమ్మా. ఎవరైతే మంచి ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే ఆవేశంతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించకపోగా ఓటమి పొందుతారు, అన్ని కోల్పోతారు. మీ అందరి సమక్షంలో ఎవరైతే భూమికకి క్లిష్ట పరిస్థితి తెచ్చారో ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. నాకో లక్షణం ఉంది. మంచి చెప్పితే నేర్చుకుంటా, నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా, కానీ నా విద్యార్థులతో పెట్టుకుంటే తేల్చుకుంటా. ఇవాళ కమిషనర్ గారు నన్ను కలవబోతున్నారు. భూమికకి పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎక్కడున్నా, ఎంత పలుకుబడున్నా వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. దోషుల్ని పట్టుకుంటాము, తప్పకుండా శిక్షించి తీరుతాం. మీరు నా మాట మీద గౌరవం ఉంచి, నమ్మకం ఉంచి ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్. ఏంటండి తెలియక వాడేదో తప్పు చేశాడో. ఏటైంది? వయసు మీద పడింది కదా, అర్థం కాలేదు. నా 25 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం నేను పోతే బాగుండు అనిపించింది. నాయనా అలా అన్నది నాయనా, నేను కావాలని చేయలేదు. నీకు మాట్లాడే అర్హత లేదు. నీ ఇన్నోవేషన్, నీ రీసెర్చ్ అమ్మాయిల మీద. ఊరుకోండి, అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా. మార్నింగ్ టైంకి టాబ్లెట్ పడితే గానీ బాడీ పనిచేయని పరిస్థితి నాది. వాడి చదివి మనల్ని ఉద్ధరించనక్కర్లేదే. వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు. ఒక్కసారి నేను చెప్పేది విన్నాయనా. రేయ్, నువ్వు పుట్టినప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు వేశాను, నువ్వు పెరిగావు, ఆ మామిడి చెట్టు పెరిగింది. కానీ అది కాయలు పళ్ళు ఇస్తుంది.
ఇప్పుడు నువ్వు తిన్నటువంటి మామిడికాయ పప్పు కూడా ఆ చెట్టుదేరా. రేపు నేను చనిపోతే నా చితికి కూడా అది పని చేస్తుంది. కానీ నువ్వు నాకు తలకొరువు పెట్టడానికి కూడా పనికి రావురా. అసలేం జరుగుతోంది ఇక్కడ? కమిషనర్ గారు, నేను టై కట్టుకునేంత వరకే కలెక్టర్. టై తీసేస్తే టైగర్. స్టూడెంట్స్, పేరెంట్స్, పబ్లిక్ ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా? సార్, ఆల్రెడీ డౌట్ ఉన్న వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరిగింది సార్. కానీ కల్ప్రేట్గా జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పిహెచ్డి స్టూడెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. చూడండి కమిషనర్ గారు, ఏ స్మాల్ కీ కెన్ ఓపెన్ ద బిగ్ డోర్. సిమిలర్లీ ఏ స్మాల్ క్లూ కెన్ క్లోజ్ ది హోల్ ఫైల్. మొత్తం రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో భూమిక ఈ రోజు ఉందంటే ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. కమిషనర్ గారు, తల దించుకుంటే ఓడిపోయినట్టు, తల ఎత్తుకుంటే గెలిచినట్టు. కాసేపు మనందరం మన స్థాయిని మరచి కామన్ పర్సన్గా మాట్లాడుకుందామా? షూర్ సార్, కామన్ పర్సన్గా మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నా. ఒక ఇంట్లో బంగారం ఎక్కడుంది, డబ్బెక్కడుందో చెప్పి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు డెడ్ లైన్ పెట్టేసి కేసు ఫైల్ మాకు అప్పచెప్తున్నారు సార్. ఎదురుగా బిర్యానీ పొట్లం పెట్టి చేతులు కట్టేస్తే ఎలా సార్? అలా అయిపోయింది మా డిపార్ట్మెంట్ పరిస్థితి. పొలిటికల్ ప్రెజర్స్, ఫోన్స్. ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర పట్టుకుని వేలాది మందిని భయపెడితే మీరు మీ చేతుల్లో గన్లు పెట్టుకుని మీరే భయపడితే ఎలా? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల కుటుంబమే పాడవుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల ఈ సమాజమే పాడవుతుందయ్యా. ఈ దేశంలో ఒక సంప్రదాయం, ఖాకి ఖద్దరికి సెల్యూట్ కొడుతుంది. ఖద్దరు తీసుకున్న వాళ్ల కాళ్లకు దండం పెడుతుంది. ఖద్దరు శాశ్వతం కాదు, ప్రతి వాస్తవము కాదు. కమిషనర్ గారు, ఒకేసారి చెబుతా, రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరుండరు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా, ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ మాట చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. సార్, చిన్నప్పుడు కథలో సింహం అడవిని రూల్ చేయడం విన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. వేటాడి చూపిస్తాను. ఖద్దరైనా కాకి అయినా ఏ రూపంలో ఉన్నా తొక్కుకుంటూ పోతాను. ఐ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్స్. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఏంట్రా నాన్న, నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా? సే yes. Yes, sir. నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా? సే yes. Yes, sir. నంబర్ ప్లేట్ లేని ఆటోని వాడదాం అనుకున్నావా లేదా? సే yes. అవునరా నాన్న, అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు? భూమిక నిజంగానే ప్రేమించాను సార్. తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. ఏయ్, వాడినవన్నీ మారణాయుధాలు. ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్. అంటే పోకరిలో మహేష్ బాబు, గీతాంజలిలో నాగార్జున. నువ్వు సూపర్ రా సార్. నిజం సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేను ఒప్పుకున్నా. అయితే మరి బయట స్టూడెంట్స్, లోపటి జనాలు, బయట ధర్నా, ఇవన్నీ ఎందుకురా? నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే సార్. పదా. హలో, గుడ్ మార్నింగ్. సిపి, మీకేమైనా ప్రమోషన్ కావాలా? ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నావంటే ఏదో పని చేస్తున్నావని. సూపర్ కమిషనర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్. అసలు నీకేం కావాలో చెప్పరా? ఓ కమాన్ సిపి గారు, మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసిటీ.
మీరు ఆ భూమిక కేసుని వదిలేయండి. అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు. ఆ? ఇలా ఫోన్లో దాక్కుని చెప్పడం కాదు. ధైర్యమా? ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ కారు స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకే సిపి. అది అదుపు తప్పి లారీ కింద పడితే యు ఆర్. వార్నింగా నేను ఇస్తా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి. బీ రెడీ. సీ యు సూన్. ఓకే, సీ యు, బాయ్. మాయదారి మైసమ్మో మైసమ్మ, నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడి మైసమ్మ. రేయ్, భూమికాని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ నువ్వే చేసావని రేపు కోర్టులో ఒప్పుకోవాలి. తెలియదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ మార్చేస్తే ఎలా రా? అది నీ డైలాగ్ కాదు. నువ్వు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్తే మా లాంటి రైటర్ ఏమి చేయాలి? అందుకే టాలీవుడ్ లో ఒకటి హిట్ 9 ఫట్టు. రేయ్, నేను తలుచుకుంటే నీ బొక్కలు విరగొట్టి నీ బాడీని కనిపించకుండా చేయగలను. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు ఒప్పించుకోరా. రేయ్, వాడు చెప్తాడు, నువ్వు వీడియో షూట్ చేయి. ఎస్ సార్. ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెడీ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఓకే. ఓకే సార్.